Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 8th May 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు ఒకసారి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. అండ్ ఒకసారి క్లియర్గా ఈరోజు డేటాతో మనకి కన్విక్షన్ ఎలా వర్క్ ఉంది ఏంటి అనేది క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ ఎస్టర్డే లెట్ మీ జస్ట్ అ మూమెంట్. సో ఇది ఎస్టర్డే మనకి క్లోజింగ్ ఉండింది. అండ్ ఈ ఏరియాలో బేసిక్గా మనం థింక్ చేసిన అంటే మనకున్న అనాలిసిస్ అండ్ డేటా ఓపెన్ పొజిషన్స్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్స్ ఉన్నాయో, సో డేటా ప్రకారం మనం అనలైజ్ చేసుకుంది ఏంటి అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు చాలా స్ట్రాంగ్ బేరిష్ ఉండే, అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో వీళ్ళు బుల్లిష్ ఉండే, అండ్ ఎవరైతే ప్రొప్రైటరీస్ డెస్క్స్ ఉంటాయి కదా, సో ఈ ప్రోస్ ఉన్నారో వీళ్ళు కూడా మంచి స్ట్రాంగ్ బుల్లిష్ ఉండే అని డిస్కస్ చేసుకుందాం. అండ్ వీఆర్ థింకింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే ఈ లెవెల్ ఒక్కటి మార్క్ చేయలేదు, అండ్ ఇది మార్నింగ్ కొంచెం అంటే ఇది మిస్ అయినా అనే ఫీలింగ్ వచ్చి చేస్తుండే, బట్ సేమ్ వే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుండే. బట్ ఒకసారి క్విక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనము ఏదైతే బుల్లిష్ ఉన్నారో బట్ స్టిల్ వీ ఎక్స్పెక్ట్ పుల్ బ్యాక్స్ కాబట్టి, బికాజ్ ఇలాంటి పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డేటా అంత సిగ్నిఫికెన్సీ ఉండదన్నమాట, కొంచెం తగ్గుతుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే మనకి హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అనుకున్నాం, అండ్ ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తూ ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ అని డిస్కస్ చేసుకున్నాం. బట్ ఓన్లీ థింగ్ ఇస్ అంటే ఇది ఒక్కటి మార్క్ చేయడం మర్చిపోయినా ఎస్టర్డే. అండ్ సేమ్ వే మీడియం ప్రాబబిలిటీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టార్గెట్ ఇది, దీనిపైన క్లోజ్ అవుతూ ఉంటే సెకండ్ టార్గెట్ అనుకున్నాం. అండ్ లో ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఎప్పుడైతే మనకి ఓఐ వచ్చేసి చాలా సిగ్నిఫికెన్సీ అంటే బేరిష్ సైడ్ ఉంటే అప్పుడు మనం ఇది వెరీ లో ప్రాబిలిటీ కింద 10-20% ఆఫ్ ఆ రెగ్యులర్ ప్యానెట్ని డిప్లాయ్ చేసి బేరిష్ ట్రేడ్ అని మనం డిస్కస్ చేసుకుండే. అండ్ సేమ్ వే ప్రైస్ ఈరోజు క్లియర్గా మనం ఫస్ట్ క్యాండిల్ని చూసినా అండ్ దాని తర్వాత డేటాని చూసినా కూడా, సో ఇక్కడ సైకలాజికల్గా ఒక చిన్న ఇది ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్యాండిల్లో చూసినా కూడా మీకు వాల్యూమ్ అనేది తెలిసిపోతూ ఉంటుంది, అండ్ ఒక మంచి వాట్ డు వి కాల్, సో ఇందులో ఈ క్యాండిల్ని బట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనకి ఇక్కడ ట్రేడ్ అనేది ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఒక మీడియం ప్రాబిలిటీ రావాలన్నా ఇంకొంచెం మనకి డౌన్వర్డ్స్ వాట్ వి కాల్ ఇంకొంచెం కిందికి వచ్చి వెళ్ళినా కూడా అది మనకి అట్లీస్ట్ ఒక మీడియం ప్రాబిలిటీ కింద వస్తుంది, బికాజ్ హై ప్రాబిలిటీ పైన 70-80 పాయింట్స్ పైన ఎప్పుడు కూడా మీడియం ప్రాబిలిటీ డిస్కస్ చేసుకుంటాం కాబట్టి. అండ్ ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రీటైలర్ సైకాలజీ గురించి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వినడానికి ట్రై చేయండి. సో ఎవరైతే రీటైలర్స్ ఎస్టర్డే బేరిష్ ఉన్నారు, బట్ ఎప్పుడైతే వాళ్ళు గ్లోబల్ మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ కానీ మిగతా మార్కెట్స్ కానీ చాలా గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఈవెన్ జనరల్గా మనం డౌ జోన్స్ చూసుకున్నా కూడా 1.24%, అండ్ మిగతా అన్ని చూసుకున్నా కూడా చాలా మంచి పాజిటివ్ గ్రీన్లో ఓపెన్ అయినాయి కాబట్టి ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు బేరిష్ పొజిషన్స్ అన్నీ తీసేసి సడన్గా బుల్లిష్కి షిఫ్ట్ అయిపోయినారు. బికాజ్ ఈరోజు డేటా మీకు అట్లీస్ట్ డేటాను చూడడం తెలుస్తూ ఉంటుంది. అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ లాంగ్స్ కానివ్వండి అండ్ ఎవరైతే కాల్స్ బై చేసినారో అవన్నీ కూడా వైప్ ఆఫ్ చేసుకొని బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే ఎప్పుడైనా సరే అట్లీస్ట్ ఒక వాట్ డు వి కాల్ స్పాట్ నుంచి టాప్ 10 స్ట్రైక్స్ అబౌవ్ టాప్ 10 స్ట్రైక్స్ బిలో చూస్తే ఈరోజు ఓఐ కూడా ఎలా ఉండింది అంటే 5.21 సిఆర్ వాట్ డు వి కాల్ సిఈ సైడ్ ఉంటుంది, అండ్ సిమిలర్ వే 5.1 ఆర్ సంథింగ్ క్రోర్స్ పుట్ సైడ్ కూడా ఉండింది. సో దీన్ని బట్టి చూసుకొని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది పెద్ద టైం కూడా తీసుకోలేదు, ఫస్ట్ 1 అవర్లోనే క్లియర్గా అర్థమైపోయింది మార్కెట్ ఈజ్ గోయింగ్ టు బి సైడ్ వేస్ అని. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎస్టర్డే ఎవరైతే బుల్లిష్ ఉన్నారు కదా, మనం చాలాసార్లు చూసినాం ఎఫ్ఐఎస్ కానీ, అండ్ అట్ ద సేమ్ టైం ప్రొప్రైటరీస్ బుల్లిష్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, అట్లీస్ట్ వాళ్ళు సిగ్నిఫికెంట్ ప్రాఫిట్ తీసుకోవడానికైనా కూడా మనం మార్క్ చేసుకున్న వాట్ డు వి కాల్ ప్రైస్ యాక్షన్ పరంగా మార్క్ చేసుకున్న లెవెల్స్కైనా వచ్చి వెళ్తూ ఉంటారు. సపోజ్ వాళ్ళు బేరిష్ పొజిషన్ హోల్డ్ చేస్తూ ఉండి చాలా బిగ్ గ్యాప్ అప్ అయినా కూడా ప్రీవియస్ డే క్లోజింగ్ సెషన్కి అట్లీస్ట్ ఒక 50 పాయింట్స్ డిఫరెన్స్లో అయినా సరే ప్రైస్ అనేది వస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ వెళ్తూ ఉంటుంది. సో ఇట్లాంటి థింగ్స్ అనేవి చూసినాం కదా, సో ఈరోజు కూడా అలాంటి డేనే. అండ్ క్లియర్గా ఎవరైతే అట్లీస్ట్ వెయిట్ చేసిరో పేషెన్సీతో అండ్ తర్వాత థ్యాంక్స్ మెసేజ్ అయితే పెట్టినారో, సో రియల్గా మీ అంటే అట్లీస్ట్ మీ ఇంప్రూవ్మెంట్స్కి అండ్
మీ పడుతున్న ఏదైతే హార్డ్ వర్క్ ఉందో మా పైన ట్రస్ట్కి అండ్ మీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్కి నిజంగా థ్యాంక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నెక్స్ట్ క్యాండిల్స్ కూడా చూడండి, కంప్లీట్ స్లో ఫేజ్ ఇవాళ, అసలు మొమెంటమే లేదు. బికాజ్ కంప్లీట్ జనరల్గా ఇది శాండ్విచ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అని మాట్లాడుతూ ఉంటాం. సో పర్సనల్గా నేను చూసేది అట్లీస్ట్ ఇది ఒక ఫ్లాగ్ అండ్ పోల్ లాంటి ఫార్మేషన్ ఫామ్ అవుతూ ఉంది. అట్లీస్ట్ ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ ఒక బుల్లిష్ ఫార్మేషన్ వచ్చినా, ఆర్ ఈ కిందికి వచ్చి ఇక్కడ నుంచి ఒక బుల్లిష్ ఫార్మేషన్ వచ్చినా కూడా అట్లీస్ట్ ఒక సిగ్నిఫికెన్సీ ఉంటుంది నెక్స్ట్ ర్యాలీకి అనేది నా పర్సనల్ ఒపీనియన్. బట్ సేమ్ వే మనం చాలా 11:30, 11:40 ఆ రేంజ్ వరకు కూడా క్లియర్గా చూస్తే ప్రైస్ ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేసుకున్న లెవెల్స్ ఉన్నాయో సపోర్ట్ లెవెల్స్, ఈ లెవెల్ వరకు అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత క్లియర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్. అట్లీస్ట్ మనం ఇక్కడ ఆప్షన్ బయింగ్ కాదు, ఎప్పుడైనా సరే ఎవ్రీ టైం మనకి ఆప్షన్ బయింగ్ అనేది మనకి వర్క్ అవ్వదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడైనా సరే మనకు ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ, సో ఇట్లా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇప్పుడే ఎక్కువగా ఆప్షన్ బయింగ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. టీకే, సో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు అట్లీస్ట్ ఈ బుల్లిష్ ఫార్మేషన్ని చూసి అయినా సరే ట్రేడ్ తీసుకున్నా కూడా చాలా మంచి సినారియో అని చెప్పొచ్చు. సేమ్ వే మనం ఎక్కడైతే వాట్ డు వి కాల్ ఈ ఈఎంఎస్ పైన క్లోజ్ అయినప్పుడు మనం రెగ్యులర్గా ట్రేడ్ ఎలా చేయగలుగుతామో ఇలాంటిది కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఫార్మేషన్. ఎప్పుడైనా డౌ థియరీ అట్లీస్ట్ ప్రైస్ అనేది ఇలా వెళ్తూ ఉంటుంది కదా, సో ఈ వే అనమాట ఎక్స్ప్లెయిన్ చేసేది. యా, సో ఇక్కడ నుంచి అట్లీస్ట్ మన టార్గెట్కి ఎన్ని పాయింట్స్ ఉంది అనేది క్లియర్గా చూసుకున్నా, ఆర్ ఈవెన్ ఎవరైనా వెయిట్ చేస్తూ ఉన్నా కూడా అట్లీస్ట్ ఈ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ క్లియర్ డైరెక్షన్ దొరుకుతుంది అని వెయిట్ చేసినా కూడా దిస్ విల్ బీ వెల్ అండ్ గుడ్, అంటే ఒక మంచి ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం జనరల్గా 80 to 100 పాయింట్స్ మధ్యలో ఉండేలా చూసుకుంటాం. బట్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 112 పాయింట్స్ అయితే ఉండింది. అండ్ మనకు జనరల్గా ఏం చేస్తాం, టార్గెట్ తర్వాత అట్లీస్ట్ ఒక స్మాల్ క్వాంటిటీని మనం వాట్ డు వి కాల్ ట్రైలింగ్ కోసం వాడుతూ ఉంటాం. బట్ సో ఈరోజు క్లియర్గా చూడండి అండ్ కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా. మనం ఏదైతే ప్లాట్ చేసుకున్న టార్గెట్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్గా వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన డైరెక్షన్లో లేకున్నా అవాయిడ్ కంప్లీట్గా షిఫ్ట్ అయినా కూడా అట్లీస్ట్ ఫస్ట్ మనకి 1:2 కానీ 1:1 కానీ, ఆర్ ఈవెన్ మనం ఏదైతే ప్లాట్ చేసుకుంటామో ఫస్ట్ టార్గెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హిట్ అవుతూ ఉంటుంది. సో ఇదే అనమాట క్లియర్గా. అండ్ ట్రయల్ చేయమని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా, సో ఇక్కడ ఏదైతే మనం మేజర్ క్వాంటిటీ బుక్ చేసేసి దాని తర్వాత మనం ట్రయల్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒక మైనర్ క్వాంటిటీతో ట్రయల్ చేస్తూ ఉంటాం కదా, అది జనరల్గా మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం హిట్ అవుతూ ఉంటుంది. బట్ ఈ రోజు క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇది మనకి ఆ ట్రైలింగ్ ప్రాఫిట్స్లో స్టాప్ లాస్ హిట్ అయినట్టు అనమాట. సో దీని గురించి వర్రీ అవ్వకండి. సో అట్లీస్ట్ మీరు ఒక ప్రాసెస్కి అలవాటు పడుతున్నారనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సేమ్ వే ఇండికేటర్ సిగ్నల్స్ ఇస్తే కూడా, సో ఇండికేటర్ గ్రూప్లో అయితే మెన్షన్ చేసిన వెన్ ఆర్ వ్యూ ఈజ్ బుల్లిష్ అంటే మనం జనరల్గా వ్యూ బుల్లిష్కి కన్వర్ట్ అయి ఉన్నప్పుడు అట్లీస్ట్ ఈ సిగ్నల్స్ని కన్సిడర్ చేయొద్దని డిస్కస్ చేస్తుండే. ఈవెన్ 1:1, 1:2 వస్తుండే. బట్ స్టిల్ ఈ ఈ ఈ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన, దాని తర్వాత చూసుకుంటే చూడండి. సో ఎందుకోసం చెప్తున్నా అనేది కూడా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఇండికేటర్ కూడా అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటుంది బికాస్ డేటాతో ఎక్కువ డ్రైవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి డేటా స్విచ్చెస్ని ఏదైనా సరే ఎక్కువైనా సరే వాట్ వి కాల్ ఏ అనేది హ్యాండిల్ చేయలేదు. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఈరోజు ఏం జరిగింది, ఎందుకు డేటా స్విచ్ అయింది, అట్లాంటి థింగ్స్ అన్నీ కూడా. సో పీపుల్ అందరూ కూడా ఎప్పుడైనా సరే మా సైకాలజీ కూడా సమ్టైమ్స్ హెడ్ఏకే అనమాట. సో కాబట్టి మనం లైవ్ మార్కెట్లో కూడా ఎంత క్లీన్గా అలైన్ అవుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టీకే, యా. సో నెక్స్ట్ రేపటి పొజిషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ ఈరోజు ఫ్రాంక్లీ స్పీకింగ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పొజిషనల్గా వీళ్ళు బుల్లిష్ ఉండే, బట్ ఇంట్రాడే కోసం బేరిష్ ఉండే. ఈరోజు లాస్ బుక్ చేసుకొని వీళ్ళు మళ్ళీ బుల్లిష్కి వచ్చేసినారు. అండ్ దే ఆర్ హోల్డింగ్ స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్. ఎవరు? క్లయింట్స్, రీటైలర్స్, అంటే మనలాంటి ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. వీళ్ళు ఇంటర్నల్ స్ట్రాటజీ చూసినా కూడా, ఆర్ ఈవెన్ వాళ్ళ ఓపెన్ పొజిషన్స్ చూసినా కూడా వీళ్ళైతే కంప్లీట్గా స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీ నీ నాట్ టు బి వరీడ్, మనకి అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ కూడా ఉంది. సో రీటైలర్స్ ఫెయిల్ అయ్యే ఏరియాస్లో ఎఫ్ఐఎస్ ఎక్కడ ఫెయిల్ అవుతారు, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ మనకు ఉన్నాయి. కాబట్టి పెద్ద ఫోకస్ చేసి ఈవెన్ మీరు ఎవరైనా బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేసినా కూడా అంత వరీ అవ్వాల్సిన పని లేదు. టీకే, నెక్స్ట్ ఎఫ్ఐఎస్. అండ్ వీళ్ళు ఏదైతే పొజిషనల్గా బేరిష్ ఉన్నారో మళ్ళీ దానికి అలైన్ అయిపోయినారు. అండ్ వీళ్ళు ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గానే బేరిష్ ఉన్నారు, ఆర్ ఈవెన్ ఎండ్ ఆఫ్ ద డేకి వాళ్ళ పొజిషన్స్ హిట్ కాలేదా ఆర్ వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు. సో రేపు లైవ్ మార్కెట్లో కూడా కొంత క్రంచ్ అయితే ఉంటుంది. సో అది కూడా చెక్ చేద్దాం. అండ్ ప్రోస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళకి అలైన్ అయ్యే ఉంటారు. సో వీళ్ళు చెప్పాలి అంటే స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఠీకే,
సో డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయం. సో ఇక్కడ నుంచి ఓవరాల్గా తీసుకోవాల్సిన వ్యూ ఏంటి అంటే, సో నాకు మళ్ళీ డేటా స్విచ్ అవుతుందేమో అనిపిస్తుంది రేపు కూడా, బికాజ్ ఈరోజు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఏంటి అంటే, ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ మనీని డిప్లాయ్ చేసి ఉంటారో, సో ఆ బౌన్సెస్ని రానియకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ మనీ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం వాట్ వి కాల్ మనం ఒక బిగ్ ప్లేయర్ అనుకుందాం. సో అట్లీస్ట్ మన మనీని సేఫ్ ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. సో ఎక్స్పైరీ డేస్ ఏంటి అంటే ఈవెంట్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, నెక్స్ట్ డేకి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ రేపటికి కూడా ఏంటి అంటే, సో ఇది వీళ్ళు బేరిష్ ఉన్నారని చెప్పి మనం అగ్రెసివ్ బేరిష్కి వెళ్ళాం. పర్సనల్గా మేము ఎవరిని కూడా ఫాలో అవ్వమని చెప్పట్లేదు, బట్ ఓవర్ ద పీరియడ్ ఇది మీరు రెగ్యులర్గా అర్థం చేసుకొని కొంచెం డేటా కన్జ్యూమ్ చేసి అంటే నాలెడ్జ్ని కన్జ్యూమ్ చేసినప్పుడు మీకు ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు ఇదంతా కూడా. అండ్ సేమ్ వే క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు కదా అని రేపు బుల్లిష్ చేయకుండా ఉండడం కాదు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్గా. ఫస్ట్ సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ అండ్ ఇది రేపు ఫ్రైడే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయినా, సో ఇక్కడ క్లియర్గా ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ సేమ్ వే ఇక్కడ బేరిష్ ప్యాటర్న్. ఈ రెండింటిని చూసినా కూడా బేరిష్ డైవర్జెన్సెస్ అనేటివి క్లియర్గా తెలిసిపోతూ ఉన్నాయి. ఓకే, సో అది కూడా ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ సేమ్ వే ఇన్స్టాగ్రామ్లో కూడా రెగ్యులర్గా అయితే అప్డేట్ చేస్తూ ఉన్నా. సో అట్లీస్ట్ మీరు క్లియర్గా చూసినట్టయితే క్యూస్ అన్నీ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఏ పాయింట్ ఎందుకు వాడుతున్నాం, ఎక్కడ చేంజెస్ జరిగినాయి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. సో దట్ అట్లీస్ట్ మీరు స్క్రోల్ చేసే టైంలో కూడా ఇది వచ్చినా కూడా క్లియర్గా చూడొచ్చు. అండ్ ఓవర్ ద పీరియడ్ మీరు ఇట్లాంటి ఫార్మేషన్స్ని కానీ ఇట్లా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూడడం వల్ల కూడా అట్లీస్ట్ నాలెడ్జ్ని కొంత ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. సో మీ ఫ్రీ టైంలో చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ మాకు ఏమైనా సజెషన్స్ చేయాలనుకున్నా కూడా పర్సనల్గా మెసేజ్ చేయండి, సో దట్ విల్ ఇంప్రూవ్ ఆన్ ఇట్. సో రేపటి కోసం ఫ్రైడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఏంటి అంటే ఒక అంటే వాళ్ళు బేరిష్ ఉన్నారు కదా అని చెప్పి బేరిష్ అని కాదు. సో మనం ప్లాట్ చేసుకున్న లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే రేపటి కోసం, సో ఒక ఛానల్ని అయితే ఫామ్ చేసుకొని పెట్టుకుంటున్నా. బికాజ్ బేస్డ్ ఆన్ ఈఎంఎస్ ప్రైస్ అనేది, సో ఫస్ట్ వీళ్ళ డైరెక్షన్లో ఉండొచ్చు. అండ్ ఎప్పుడైతే రీటైలర్స్ కూడా షిఫ్ట్ అయిపోతే మళ్ళీ ఇట్లాంటి కాన్ఫ్లుయెన్స్ జోన్స్లో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూసినాం ప్రైస్ కంప్లీట్గా స్విచ్ అయ్యి మళ్ళీ ఈ ఛానల్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎంఎస్ కానీ ఈవెన్ డౌ థియరీకి అలైన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడం చాలాసార్లు చూసినాం. కాబట్టి సో రేపటికి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మా పర్సనల్ ఇంటెన్షన్. సో ఇన్ కేస్ రేపు ఏం అంటే ఎట్లాంటి పొజిషన్స్ మేము ప్లాన్ చేసుకుంటాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఎక్కడ బేరిష్ పొజిషన్స్ ప్లాన్ చేయొచ్చు ఏంటి అనేది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని థిక్నెస్ని పెంచి చూపిస్తా. సో ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వాట్ వి కాల్ వాళ్ళు బేరిష్నర్ అని కాదు. సో ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ రీచ్ అయ్యే వరకు ట్రేడ్ అయితే ఉండదు పర్సనల్గా. అండ్ ఈ లెవెల్కి రీచ్ అయ్యాక ఒక బుల్లిష్ ఫార్మేషన్ వచ్చి పైకి వెళ్తూ ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ ఫర్ అస్. టీకే. అండ్ ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడి వరకు ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్ ఫర్ అస్, అండ్ ఎప్పుడైతే ఈ ప్రైస్ కిందికి వచ్చి బ్రేక్ డౌన్ అయ్యి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ కిందికి వెళ్తూ ఉంటుందో ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ సేమ్ వే ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటే మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఛానల్ గురించి చెప్తున్నా అంటే, మల్టిపుల్ టైమ్స్ మనం ఛానల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అండ్ రేపు కూడా ఇది జరిగే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు ప్రోస్ పొజిషన్స్ చూస్తే చాలా ఇంటెన్స్ బేరిష్ పొజిషన్స్ ఉన్నాయి, చాలా డిసైజివ్ మూవ్ వచ్చేలాగా అనిపిస్తున్నాయి. కానీ వాళ్ళు స్విచ్ ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ఒక 100-150 పాయింట్స్లోనే ఇంత స్విచ్ అయిపోయినప్పుడు ఇట్లాంటి కాన్ఫ్లుయెన్స్ జోన్లో ఎందుకు అవ్వరు? సో ఇట్లాంటివి చాలాసార్లు చెక్ చేసినా కాబట్టి పర్సనల్గా మేము ఫాలో అవుతున్నాం. సో మీకు ఏదనిపిస్తే అదే చేయండి, బట్ అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్లాంటి కన్విక్షన్స్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ సేమ్ వే ప్రైస్ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి ఆర్ ఈవెన్ ఇక్కడ నుంచి వచ్చి 50 MA సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటే ఇది లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ సేమ్ వే గ్యాప్ డౌన్ అయ్యి ఇది లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ సేమ్ వే ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఏదో గుడ్ న్యూస్ వచ్చింది మార్నింగ్ వరకు ట్రంప్ నుంచి ఆర్ ఇంకేదో గ్లోబల్గా, అండ్ గ్యాప్ అప్ అయిపోయి డైరెక్ట్ పైకి వెళ్ళిపోతూ ఉంటే ఇది కూడా అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. ఠీకే.
సో దీన్ని కంప్లీట్గా అవాయిడ్ అయితే చేస్తాం. అండ్ సేమ్ వే బ్రేక్ డౌన్ అయ్యి ఆర్ ఏదైనా జరిగి ప్రైస్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని వెళ్తా ఉంటే ఇది మనకి మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసినాం కదా. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ఇట్లాంటి ఫార్మేషన్ లేకుండా డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయ్యి క్యాండిల్ ఇంటెన్స్గా వెళ్తా ఉంటే ఇది కూడా వీ కన్సిడర్ ఇట్ యాజ్ లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. అట్లీస్ట్ ఒక ఫస్ట్ క్యాండిల్ని చూసినా కూడా మనకి ఐడియా వస్తూ ఉంటుంది. టీకే. అండ్ నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అనేటివి క్లియర్గా మీకు మార్క్ చేసి అయితే పెట్టిన. అండ్ ఎవ్రీ మీ ప్రాఫిట్ బుకింగ్ అనేది మీ ఓన్గా బుక్ చేసుకోండి. మీరు 1:1 ప్లాన్ చేసుకుంటారా ఆర్ స్ట్రాటజీ చేసి కంప్లీట్గా 300 పాయింట్స్ టార్గెట్ ఉంటే అక్కడి వరకు వెయిట్ చేస్తారా ఆర్ 1:2 బుక్ చేసుకుంటారా, స్టాగర్డ్ ఎంట్రీస్ స్టాగర్డ్ ఎగ్జిట్స్ చేసుకుంటారా. సో ఇది మీ పర్సనల్ వ్యూ, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. పర్సనల్గా మేమైతే ఫస్ట్ అయితే మేజర్ ప్రాఫిట్స్ ఒక ఏదైతే టార్గెట్ 2 దగ్గర తీసేసి మీరు రిమైనింగ్ క్వాంటిటీని ట్రయల్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం. సో ట్రయలింగ్లో ఈరోజు పోయినట్టే, సో సమ్ టైమ్స్ అప్పుడు మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ప్లాన్ అంటే మీరు ఎలా అనిపిస్తే అలా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కాన్ఫిడెన్స్ జోన్ ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఆర్ఎస్ఐ చూసినా ఆర్ ఈవెన్ ఈఎంఏ చూసినా డౌ థియరీ ఇది చూసినా ఛానల్ని చూసినా కూడా ఇది ఒక కాన్ఫిడెన్స్ జోన్ కాబట్టి ఇలా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ ఇన్ కేస్ మీకు ఇది కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే అసలు దీన్ని వాచ్ చేయకండి, ఇబ్బంది పడకండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా ఆర్ సపోర్ట్ కావాలన్నా పర్సనల్గా పింగ్ చేయండి. ఇన్ కేస్ డేటాని మాలాగే మీరు కూడా అట్లీస్ట్ అనలైజ్ చేయాలన్నా కూడా కోర్సెస్ అయితే ఉన్నాయి. ఆర్ ఈవెన్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కానీ నార్మల్ బేసిక్స్ ప్రైస్ యాక్షన్ కానీ ఇలా సెగ్రిగేట్ చేసి ఉన్నాయి. ఈవెన్ ఇండికేటర్ గురించి కూడా ఆర్ ఈవెన్ సో ఏదైతే లెవెల్స్ ఉన్నాయో లైవ్లో కూడా లెవెల్స్ ఓవర్ నాయిస్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నాం. పర్సనల్గా అడ్వర్టైజ్ చేసుకోవడం రావట్లేదు కాబట్టి దట్స్ ఫైన్. టీకే. సో మీకు ఇట్లాంటి ఇన్పుట్స్ ఏం కావాలన్నా ఆర్ మీ నాలెడ్జ్ బేస్కి అడిషనల్ కన్విక్షన్ కావాలన్నా పర్సనల్గా పింగ్ చేయండి. సో దట్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, మీడియం ప్రాబిలిటీ బేరిష్ ఎక్కడ నుంచి, మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ఎక్కడ నుంచి, లో ప్రాబిలిటీ బుల్లిష్, లో ప్రాబిలిటీ బేరిష్. టీకే. అండ్ డేటా సో రేపు కూడా స్విచ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. అండ్ ఎప్పుడైనా సరే మనం ప్రైస్ యాక్షన్ని క్లియర్గా చూసుకొని ఒక 1 or 2 క్యాండిల్స్ మనకు సమ్ టైమ్స్ మనకి డిసైసివ్ మూవ్ వచ్చి మనకి ఛాన్స్ దొరకకపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి మంచి ఛాన్సెస్ అనేవి దొరుకుతూ ఉంటాయి ఈవెన్ ఈరోజు చూసుకున్నా కూడా. సో యా. అండ్ ఎవరైతే రెగ్యులర్గా వాచ్ చేస్తూ పర్సనల్గా మెసేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారో మెనీ థ్యాంక్స్. అండ్ యా. సో మీకు అట్లీస్ట్ ఇంకొంచెం బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ నుంచి కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా షార్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. మేబీ ఇంకో 1 week లేట్ అయినా కూడా డోంట్ వరీ. సో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. యా. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.